ఫిట్స్ కింద వచ్చేసినాయి. ఎప్పుడైతే ఫిట్స్ కింద వచ్చేసినాయో లోపలికి చూసి డాక్టర్ చూసి ఇది చాలా అబ్నార్మల్ కేసు, ఇది ఈ టైంలో ఫిట్స్ రావడం చాలా కష్టతరమైన పరిస్థితి. సో నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, వీడు బ్రతికితే 2 గంటల మించి బతకడం, లేకపోతే 3 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. కత్తి పడితే రక్తము గడ్డ కట్టుకునే పరిస్థితి వాడికి లేదు. అలాగని ఆపరేషన్ చేయకపోయినా కూడా చచ్చిపోతాడు. ఈ లోపల నాకు సీరియస్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో పడేశారు. ఏం చేయాలో కూడా అర్థం కాలే. దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మోకరించాయా, నువ్వు తప్ప వేరే దారి లేదు, ఒక్కసారి కనికరించు ప్రభా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిగాను. సార్ మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకొస్తాను సార్, మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించమంటే వాడి దగ్గర నుంచి చేపిస్తాను. డాక్టర్ అన్నాడు తెలుసా, నువ్వెంత డబ్బు తెచ్చినా ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించినా అవన్నీ ఐసీయూ రూమ్ వరకు వెళ్ళగలుగుతా, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు ఆయుష్ను కూడా వాడికి పెంచలేవనా. ఖచ్చితంగా ఆయన నమ్మదగిన వాడు. నువ్వు ఆయన వెంబడించేటప్పుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2022 సంవత్సరం జూలై 30వ తారీఖు 2022 జూలై 30వ తారీఖు నాకు ఒక బాబు పుట్టాడు. 2022 జూలై 30వ తారీఖున ఒక చిన్న బాబు నాకు పుట్టాడు. అయితే దేవుడు ఆ బిడ్డను అనుగ్రహించిన తర్వాత చాలా స్తుతించాం. ఒక నెల రోజులు గడిచినాయి. అంటే ఆగస్ట్ అంతా కూడా అయిపోయింది. సెప్టెంబర్ 10వ తారీఖు ఆ టైం వచ్చింది. సెప్టెంబర్ 10, 11 2022 సంవత్సరం వాడికి కొంచెం ఒంట్లో బాగోలేదని, చిన్నపిల్లడికి నెల 10 రోజులు వయసుడికి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్ తీసుకొచ్చాం. ఎక్కడే తణుకు, ఓకే, తణుకు హాస్పిటల్ తీసుకుని వచ్చాం. హాస్పిటల్ తీసుకుని వచ్చిన తర్వాత చూసి హాస్పిటల్ ఏమన్నారు తెలుసా, చిన్నపిల్లడు కదండి, జలుబు చేసిందండి, వీడికి ఇంజక్షన్ చేస్తే తగ్గిపోతుందని ఇంజక్షన్ చేస్తారు. చదువుకున్న వాళ్ళకి మాట్లాడుతూ మోనోసెఫ్ 125 యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేస్తారు. చిన్నపిల్లలకి ఇంజక్షన్ ఎక్కడ చేస్తారు సాధారణంగా, అది పెద్ద భూతం కాదరా, కాలు మీద చేశారు, తొడ మీద చేశారు. చేసిన తర్వాత బ్లడ్ వస్తుంది కదా ఇంజక్షన్ చేసిన అందరికీ. ఎంతసేపు వస్తుంది? 1 నిమిషం వస్తుంది, లేకపోతే ఒక 1/2 నిమిషం వస్తుంది. వాడికి బ్లడ్ వస్తూ ఉంది. ఆ కాల్ ఇంజక్షన్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు చూసాం, బ్లడ్ ఆగలే. 5 నిమిషాలు చూసాం, ఆగలే. ఒక అరగంట అక్కడే చూసాం, బ్లడ్ ఆగట్లేదు. భయమేసింది. హాస్పిటల్లో మళ్ళీ డాక్టర్ తీసుకెళ్తే సాఫ్రమైసిన్ ఆయింట్మెంట్ రాయి తగ్గిపోద్ది అన్నాడు. సర్లే ఆయింట్మెంట్ తీసుకుని రాసాం, తగ్గలేదు. ఇంటికి తీసుకెళ్ళిపోండి, పర్లేదు, ఒక పిల్లడికి అలాగే ఉంటుంది అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళిపోయాం. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం 4-5 అవుతుంది, అయినా తగ్గలేదు. మళ్ళీ హాస్పిటల్లో ఫోన్ చేస్తే స్టెప్టోబిట్ అని చెప్పి ట్యాబ్లెట్ ఉంటుంది, అది కొంచెం మిరిచి తల్లి పాలలో కలిపి పట్టించు, ఆగిపోద్ది అన్నాడు. అది కూడా చేశాం. ఆ సాయంత్రం నేనే వేరే చోట ప్రసంగం చెప్పడానికి వెళ్ళాలి. పిల్లల్ని వదిలేసి మీటింగ్ వెళ్ళిపోయాను. మీటింగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీటింగ్లో మాట్లాడి ఇంటికి వచ్చేసరికి 1:30 అయింది రాత్రి. నేను అడిగిన భార్య ఏం లేపమ్మా ఏంది పరిస్థితి అంటే, నాకు చాలా భయంగా ఉందయ్యా, బ్లీడింగ్ ఆగలేదు వాడి కాల్లోంచి, అలా బ్లడ్ వస్తూనే ఉంది, నెల 10 రోజుల వయసు. సర్లే అని చెప్పేసి పొద్దున్న తీసుకెళ్దాంలేమ్మా, 1:30 అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తాం, పడుకున్నాం. తెల్లారి పొద్దున్నకి లేద్దాం అనుకునేసరికి నాకు ఎందుకో తెలియని నీరసం వచ్చి చాలా బలహీనం అనిపించింది. చర్చిలో పిల్లలు ఉన్నారు, కుర్రోళ్ళు ఉన్నారు, వాడిని పిలిచారే, చాలా ఇబ్బందిగా ఉందిరా అంటే, ఎందుకన్నా మంచిది, 4 రోజుల నుంచి నువ్వు అలా కనపడుతున్నావు, బ్లడ్ టెస్ట్ చేసుకొస్తానని బ్లడ్ తీసుకెళ్ళాడు. వాళ్ళు ల్యాబ్కి వచ్చి నాకు 10:30-11 గంటల ఫోన్ చేసి ఈ మాట చెప్పాడు, నీకు టైఫాయిడ్ ఉంది, డెంగ్యూ ఉంది, ప్లేట్లెట్లు పడిపోయిన, కీళ్ళవాతం ఉంది, కాబట్టి నువ్వు ఎక్కడికి బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు, ఒకవేళ డేట్లు ఇస్తే బయట క్యాన్సిల్ చేసుకొని చెప్పేసి అన్నాడు. ఏంది మాట్లాడుతున్నావురా, ఇది అసలు ఉపవాస కూడికల టైం, అన్ని కూడా టైట్ అయిపోయింది పరిస్థితి అంతా. లేదన్నా, నువ్వు బయటికి వెళ్ళడానికి చాయిస్ లేదు, నేను ఒక డాక్టర్ని పంపిస్తాను అన్నాడు. డాక్టర్కి ఫోన్ చేశాడు, వాడు వచ్చి సెలైన్ వేసాడు చేతికి. మధ్యాహ్నం 2-2:30 అవుతుంది టైం. అప్పుడు 2:30 అయితే వీడికి 24 గంటలు దాటిపోయింది, కానీ కాల్లోంచి ఇంకా రక్తం ఆగట్లేదు. భయం వేసింది. రావులపల్లిలోకి హాస్పిటల్ తీసుకెళ్ళాను, పేర్లు కూడా చెప్తున్నాను నేను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి ఈ మాట అన్నాడు, వాడికి బ్లడ్ టెస్ట్ చేయాలి. చేశారు. చేసి ఈ మాట అన్నాడు, మీ వాడికి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదండి. ఏం లేదు? క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదంటే నీకు అర్థవడానికి చెప్తాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా చీరుకుపోతే లోపల రక్తం అంతా వచ్చేయాలి తప్ప రక్తం గడ్డకట్టే పరిస్థితి నీ బిడ్డకు లేదు. ఇలాగే అక్కడక్కడ తిరుగుతున్న 4:30 తీసుకెళ్ళాం. ఈ బ్లడ్ టెస్ట్లు చేసి క్లాటింగ్ ఫ్యాక్టర్ లేదనుకునే లోపలనే నీ పరిస్థితి ఏంటంటే, నా పరిస్థితి చెప్పాను, నువ్వు బయటకు వెళ్ళిపోయాను. నేను బయట కూర్చున్న టైంలో ఈ లోపల చిన్నోడికి ఫిట్స్ కింద వచ్చేసినాయి. ఎప్పుడైతే ఫిట్స్ కింద వచ్చేసినాయో లోపలికి చూసి డాక్టర్ చూసి ఇది చాలా అబ్నార్మల్ కేసు, ఇది ఈ టైంలో ఫిట్స్ రావడం చాలా కష్టతరమైన పరిస్థితి. సో నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను, వీడు బ్రతికితే 2 గంటల మించి బతకడం, లేకపోతే 3 గంటలు ఇంటికి తీసుకెళ్ళిపోండి అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, వాడికి నెల 10 రోజుల వయసు, తీసుకెళ్ళిపోమంటావు ఏంటి ఇంటికి అని చెప్పేసి అంటే, నువ్వేం చేయలేవు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా అదే చెప్తారు, 2 గంటల మించి బతకడం, తీసుకెళ్ళిపోన్నారు. నాకేం చేయాలి అర్థం కాలే. సార్ ఏం సార్, నాకు ఏదైనా చేయండి సార్ అంటే, నువ్వేం అడుగుతావు అడగరా, నేను చేసి పెడతాను నీకు, కానీ వాడిని మాత్రం నేను బతికించలేను అన్నాడు. అయితే వాడికున్న జబ్బంతా కూడా మెడికల్ టెర్మినాలజీలో ఒక కాగితం మీద రాసి అన్నాను, రాసిచ్చాడు. ఆ కాగితం పట్టుకుని రాజమండ్రి తీసుకెళ్ళిపోయానండి. తీసుకెళ్ళిపోయిన తర్వాత ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు రాత్రి వేరే హాస్పిటల్లో. తెల్లారి పొద్దున్నే వాడికి ఎంఆర్ఐ స్కాన్ చేశారు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన తర్వాత ఎంఆర్ఐ స్కాన్లో తేలింది ఏంటో తెలుసా, వాడికి ఫిట్స్ రావడం వల్ల తల లోపల ఇక్కడ నరం చిట్లు పోయి ఇదంతా కూడా బ్లీడ్ అయిపోయింది. అర్జెంటుగా వాడికి ఆపరేషన్ చేయాలన్నారు.
ఆపరేషన్ చేస్తే కత్తి పడితే రక్తము గడ్డ కట్టుకునే పరిస్థితి వాడికి లేదు. అలాగని ఆపరేషన్ చేయకపోయినా కూడా చచ్చిపోతాడు. ఈ లోపల నాకు సీరియస్ అయిపోయింది. నన్ను తీసుకెళ్ళి వేరే హాస్పిటల్లో పడేశారు. నేను ఒక హాస్పిటల్లో, వాడు ఐసీలో, నా భార్య ఆడి దగ్గరికి నా దగ్గరికి, కుర్రోళ్ళందరూ కూడా అక్కడిక్కడికి తిరుగుతూ భయంకరమైన పరిస్థితి అయిపోయింది. ఏం చేయాలో కూడా అర్థం కాలే. దేవుని సన్నిధికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మోకరించయ్యా, నువ్వు తప్ప వేరే దారి లేదు. ఒకప్పుడు నా తండ్రి కూడా అలాగే చచ్చిపోయాడు. నా 15వ ఏటలో 10 సంవత్సరాల క్రితం నా తండ్రి కూడా అలాగే చచ్చిపోయాడయ్యా. అదే పరిస్థితుల్లో బ్రెయిన్లో స్టెమ్ బ్లాస్ట్ అయిపోయి ఆయన కూడా బ్లీడ్ అయిపోయి చనిపోయాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, తెలివి లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఇప్పుడు అన్నీ ఇచ్చావు కదా ప్రభా, ఒక్కసారి కనికరించు ప్రభా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడిగాను. సార్ మీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకొస్తాను సార్, మీకు ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించమంటే వాడి దగ్గర నుంచి చేపిస్తాను. డాక్టర్ అన్నాడు, తెలుసా నువ్వెంత డబ్బు తెచ్చినా, ఎవరి దగ్గర నుంచి ఫోన్ చేయించినా అవన్నీ ఐసీయూ రూమ్ వరకు వెళ్ళగలుగుతా, కానీ వాడి దగ్గరికి వెళ్ళి ఒక్కరోజు ఆయుష్ను కూడా వాడికి పెంచలేమన్నా. ఏం చేయాలి అర్థం కాలే. నువ్వు ఒప్పుకుంటే బ్లడ్ మలేషియాకి పంపిస్తామన్నారు. పంపించరా, ఏదో చేయండి, వాడిని బతికించనంటే ఈ లోపల రాజమండ్రిలో ఇంకొక డాక్టర్ ఉన్నాడు, న్యూరాలజిస్ట్. ఆయన దగ్గరికి తీసుకెళ్ళాం సెకండ్ ఒపీనియన్కి. తీసుకెళ్ళిన తర్వాత ఆయన చూసి ఈ మాట, నాకు ఆయనకున్న పరిచయాన్ని బట్టి చూసి, శ్యామ్ వీడి కేసు చాలా క్రానికల్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది, నాకున్న అనుభవాన్ని బట్టి, నీతో నాకున్న పరిచయాన్ని బట్టి ఓపెన్గా చెప్తున్నాను, ఏమనుకోద్దు, దయచేసి ఆడి మీద ఉన్న ఆశ వదిలేసుకున్నారు. ఆశ వదిలేసుకో. ఎక్కడికి వెళ్ళినదే మాట. ఇంకా పిల్లోడి పరిస్థితి అయిపోయింది. ఇక బొమ్మలాగా వాడిని లోపల ఉంచేశారు తప్ప తల్లిని కానీ నన్ను కానీ దగ్గరికి వెళ్ళించే పరిస్థితి లేదు. 10 రోజులు గడిచిపోయింది. అప్పటికే 2 రోజులకు ఒకసారి సిటీ స్కాన్లు చేస్తూనే ఉన్నారు. ఒక బుధవారం నన్ను డాక్టర్ కేకేసి నా బాధ చూడలేక ఈ మాట అన్నాడు, న్యూరాలజిస్ట్ ఈ మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకసారి రా అన్నాడు. వెళ్ళాను ఆయన దగ్గరికి. వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి అన్నమాట తెలుసా, నీకు ఒక మాట చెప్తా, కేవలం నీకోసం, అంతే, నీకోసం, నీ బాధ చూడలేక మీ నాన్నగారితో నీతో నాకున్న పరిచయాన్ని బట్టి నేను చెప్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే నేను ఆడికి ఆపరేషన్ చేస్తాను, కానీ బిడ్డనిస్తానన్న గ్యారంటీ నేను ఇవ్వలేను. నువ్వు ఒప్పుకుంటే చేస్తాను, ఒకవేళ వాడు చచ్చిపోతే నన్ను ఏమాడకన్నాడు. పర్లేదు సార్, వాడి బ్రతుకుతాడు, చేయండి సార్ అని చెప్పేసి అన్నాను. సర్లే, బుధవారం ఆ మాట చెప్తే శనివారం ఆపరేషన్కి రెడీ అవ్వ అన్నాడు. గురువారం శుక్రవారం కంప్లీట్గా ప్రతి ఒక్కరము కూడా ఉపవాసం ఉండి ఏడుస్తూనే ఉన్నాం దేవుని సన్నిధిలో, కన్నీరు గారుస్తూనే ఉన్నాం. ఆయన తప్ప వేరే దిక్కు లేదు, వేరే ఆధారం లేదు. ఏడ్చుకుంటూనే ఉన్నాం. సరే అయిపోయింది. శనివారం ఉదయం రానే వచ్చింది. శనివారం ఉదయం రానే వస్తే ఉదయాన్నే గబగబా మేమందరం కూడా రెడీ అయ్యి ఉదయాన్నే అన్నాడు ఈ మాట అన్నాడు, సిటీ స్కాన్ చేసి వాడిని తీసుకురాని అని చెప్పేసి అన్నాడు. స్కాన్ చేయించాము, తీసుకున్నాం. సాధారణంగా మనం ఎవరికైనా స్కాన్ చేయాలంటే దాని మీద మెషిన్ మీద పడుకోబెడతారు, తీసుకెళ్తారు, స్కాన్ అంతా కూడా అయిపోతుంది. కానీ చిన్నపిల్లడికి సిటీ స్కాన్ చేయాలంటే మొత్తం ఇవ్వాలి, మొత్తం ఇస్తేనే తప్ప స్కాన్ అయ్యే పరిస్థితి లేదు. అలాగే స్కాన్ చేయించారు, రిపోర్ట్లన్నీ కూడా పట్టుకుని శనివారం ఉదయం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన చూసి మరలా ఇంకో చోట చేయించుకురాన్నాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, మరలా చేయించుకురావడం ఏంటని చెప్పేసి అంటే, ఇంకో చోట చేయించన్నాడు. ఆయన మాట కాదని లేక మళ్ళీ సిటీ స్కాన్ ఇంకో చోట మొత్తం ఇచ్చి చేయించుకుని వచ్చాం. అది కూడా అయిపోయింది తర్వాత మరలా 3వసారి అన్నాడు, ఇంకొక టెస్ట్ చెప్తాను చేయించుకురాన్నాడు. నాకు చాలా భయం వేసింది. అది కూడా చేయించుకుని వచ్చాక ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఏం జరుగుతుంది సార్ వాడికి, అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాడు ఉన్నాడు, మాటికి స్కాన్ అంటే వాడికి మొత్తిస్తున్నారు, వాడు బయటకు వస్తాడో లేదో తెలియని పరిస్థితి, చాలా ఇబ్బందిగా ఉంది, వాడు బ్రతుకుతాడో లేదో కూడా అర్థం కావట్లేదు, అసలు మీరు మాట్లాడేదానికి నేను డైజెస్ట్ చేసుకోగలుగుతానో లేదో కూడా తెలియట్లేదు, దయచేసి ఒక్కసారి సార్ వాడి పరిస్థితి ఏంటో మాకు చెప్పండి అయ్యా అని చెప్పేసి అంటే, డాక్టర్ ఆ రోజును చూసాన్న మాట తెలుసా, అరే ఒక మాట విను, మొదటి రోజు ఆ టీవీ లాంటిది ఉంటుంది కదా తెల్లది పెద్దది, దాని మీద పెట్టి ఈ మాట చెప్తున్నాడు, ఇలా పెట్టి ఆ రిపోర్ట్లన్నీ కూడా టీవీ దాని మీద పెట్టి ఆ స్కాన్ రిపోర్ట్లన్నీ కూడా, మొదటిసారి నువ్వు తీసుకొచ్చినప్పుడు, నీ బిడ్డను తీసుకొచ్చినప్పుడు, ఇదిగో చూడు, ఇదంతా కూడా బ్లీడ్ కనపడతా ఉంది కదా, ఇదంతా కూడా రక్తం కనపడుతూ ఉంది కదా, ఇదంతా ఆ వాడి తల్లో ఉన్న రక్తం, ఇది 4వ రోజున తీసిన స్కాన్, ఇది 6వ రోజున తీసిన స్కాన్, ఇది 8వ రోజున తీసిన స్కాన్, ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో తీసిన స్కాన్ ఇది. అయితే ఈ ఉదయకాల సమయంలో స్కాన్ ఎందుకు చేయించాను తెలుసా, ఆపరేషన్కి సిద్ధం చేయమని డబ్బులు కట్టేశాం. అప్పటికి అందరూ రెడీగా ఉన్నారు. నాకు డౌట్ వచ్చింది, మరలా తీపించమన్నాను. వీడికి బ్లీడ్ ఎక్కువ అయిపోయిందేమని భయం వేస్తుంది, అందుకే వీడు బ్రతుకుతాడో లేదన్న భయంతో మళ్ళీ తీపించమన్నాను. ఇంకొక టెస్ట్ కూడా చేపించమన్నాను. ఇవన్నీ ఎందుకు చేపించమన్నారు సార్, ఏమవుతుంది సార్ అడిగి, పర్లేదు చెప్పయ్యా, వాడు అలాగా కొట్టుమిట్లాడుతూ ఉంటే, సావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్లాడుతూ ఉంటే కన్న తండ్రిగా చూసే పరిస్థితి నా దగ్గర లేదయ్యా, నువ్వు చెప్పయ్యా అని చెప్పేసి అని ఏడ్చుకుంటూ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన చెప్పిన మాట తెలుసా, ఇదిగో ఫస్ట్ రోజు నువ్వు తీసుకొచ్చినప్పుడు ఇదంతా కూడా బ్లీడ్ కనపడుతుంది కదా, ఇది ఉదయకాల సమయంలో తీసుకొచ్చిన రిపోర్ట్ అయ్యా, ఇదంతా బ్లీడ్ కాదు కదా, దానికి తగిన మచ్చ కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు, దానికి తగిన ఆనవాళ్ళు కూడా నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఇది ఎలా జరిగిందని నువ్వు అడిగితే నేను నీకు చెప్పలేనేమో, కానీ ఖచ్చితంగా నేను చెప్తాను, నువ్వు నమ్ముకున్న దేవుడు ఖచ్చితంగా నమ్మదగిన వాడు. గడిగా చెప్పబడుతున్నామని కనిపోరుదా, నువ్వు నమ్ముకున్నవాడు శక్తివంతుడు, నువ్వు నమ్ముకున్నవాడు బలవంతుడు. ఆపరేషన్ కాదు కదా, ఇంజక్షన్ కూడా అవసరం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. 2 గంటలకు మించి బతకడన్నారు వాడిని. ఇంటికాడ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటాడు.
ఈ మాట నీకు చెప్పడానికి కారణం తెలుసా? నా బ్రతుకులో అద్భుతాన్ని చేసిన దేవుడు నీ బ్రతుకులో చేయడానికి ఇంకా సజీవుడు మిత్రమా, బ్రతికే ఉన్నాడు మిత్రమా. నువ్వు ఆయన్ని వెంబడించుకుంటూ వెళుతున్నప్పుడు నీకు కష్టమే రాని, నీకు బాధే రాని, నీకు ఇబ్బందే రాని, నీకు శోధనే రాని, దేవుడు అంటున్నాడు ఏ పరిస్థితుల్లోనూ కూడా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ఆయన, నిన్ను వదిలేసేవాడు కాదు ఆయన.